క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? మరొక నూతన దినాన్ని మనకు దయచేసిన యేసయ్య మేలులు కొనియాడుతూ లేచారా? ఈరోజు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. విశ్వసించండి, ప్రభు సన్నిధిలో ఆనందించండి. ప్రభు గొప్ప కార్యములు చేయునుగాక. ఏ విషయాల కొరకైతే మీరు చింతిస్తున్నారో, ఏ విషయాల కొరకైతే దిగులు పడుతూ ఉన్నారో, ఏ విషయాల్లో కృంగిపోయి ఉన్నారో, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనలను బలపరిచే దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేయువాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కూడా, అక్టోబర్ మాసం 31వ తారీఖు అండి. ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం. ఏంటి పాస్టర్ గారు ఈరోజు ప్రత్యేకత అంటే, ఈరోజు రిఫర్మేషన్ డే. మార్టిన్ లూథర్ ప్రపంచంలో తీసుకొచ్చిన ఒక దిద్దుబాటు దినోత్సవం, సంస్కరణ ఉద్యమం కదండి. 16th సెంచరీలో మరి జర్మనీలో పుట్టిన విటెన్బర్గ్ దేవాలయంలో మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవ సేవకుడు ద్వారా దేవుడు ప్రపంచం అంతటిలో గొప్ప కార్యం చేశాడండి. ఏంటి ఆ కార్యము? అప్పటి వరకు సంఘము క్యాథలిక్ల చేతిలో ఉంది. చర్చ్ అండర్ ద బాబిలోనియన్ క్యాప్టివిటీ అని ఒక పుస్తకం రాస్తాడు. వారు క్యాథలిక్లు సమాజాన్ని ఏలుతూ ఉన్నారు, ప్రభావితం చేస్తూ ఉన్నారు. అది డార్క్ పీరియడ్, చీకటి కాలం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పాపం చేసావా, నువ్వు వెళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్ళు. చర్చిలో యాజకుడు కూర్చొని ఉంటాడు. పేపల్ బుల్స్ అంటారు. పాప పరిహార పత్రాలు ఇచ్చి, నీ పాపం ఎంతైతే ఉందో దానికి డబ్బులు కట్టి నీ పాప నుంచి బయటకు వచ్చేయచ్చు నువ్వు అని చెప్పి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజల మీద రుద్దారు కదండి. అలాంటి దినాల్లో పాపం చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, అలాగే భయంకరమైన పాపం చేసిన వారు, నరహత్య చేసిన వాళ్ళు కూడా యాజకుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇదిగో నేను ఈ పాపం చేశానంటే వాళ్ళు చేసిన పాపపు పరిధిని బట్టి ఆయన పేపల్ బుల్స్ అని అమ్మేవాడు. ఆ డబ్బులు చెల్లించి వాళ్ళు పాపం పోయింది అనుకునేవాళ్ళు కదండి. కానీ లోపల మనస్సాక్షి వారిని వేధిస్తూ ఉండేది. అలాంటి చీకటి కాలంలో సంఘం నడుస్తూ ఉన్నప్పుడు విటెన్బర్గ్ దేవాలయంలో ఈరోజు అక్టోబర్ 31వ తారీఖున మార్టిన్ లూథర్, గొప్ప సన్యాసి అండి ఆయన, మాంక్ అంటారు. మరి దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని తాను జీవితాన్ని సమర్పించుకొని బైబుల్ని, అప్పటి వరకు లాటిన్ భాషలో ఉన్న బైబుల్ని క్షుణ్ణంగా చదివి జర్మన్ భాషలోకి 98 డాక్ట్రిన్స్ అంటారు, 98 సిద్ధాంతాలు తయారు చేసి విటెన్బర్గ్ దేవాలయం చుట్టూ అంటిస్తాడు. దాని సారాంశం ఏంటంటే, రోమా పత్రిక చదివినప్పుడు తన జీవితం మారిపోతుంది. రోమా పత్రిక పౌలు రాస్తాడండి. ఆ రోమా 1:17లో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎలోన్. 3 ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు మార్టిన్ లూథర్ ప్రపంచానికి అందించాడు. సోలా స్క్రిప్చురా అంటే లాటిన్ భాషలో సోలా స్క్రిప్చర్ అంటే లేఖనాలు మాత్రమే. సోలా ఫిడే అంటే ఫెయిత్ ఎలోన్, విశ్వాసం మాత్రమే. మూడవది సోలా గ్రేషియా, కృప మాత్రమే. ఈ 3 విశ్వాసిని బాగు చేస్తాయి, మనల్ని విశ్వాస జీవితంలో నడిపిస్తాయి. కృప మాత్రమే, ఆ తర్వాత లేఖనాలు మాత్రమే, విశ్వాసము మాత్రమే. ఇలాంటి గొప్ప సిద్ధాంతాలతో కూడిన పేపర్స్ తయారు చేసి జర్మనీ భాషలో విటెన్బర్గ్ దేవాలయం చుట్టూ పెట్టగానే ఆ మరుసటి రోజు నవంబర్ 1వ తారీఖున ఆల్ సోల్స్ డే అంటారు. క్యాథలిక్స్ ఈరోజు కూడా దాన్ని ఆచరిస్తారు. వారు ఆత్మల దినోత్సవం అని. అందరూ చర్చికి వచ్చినప్పుడు ఆ 98 డాక్ట్రిన్స్ చదివి ఆశ్చర్యపడి గొప్ప కలకలం రేగుతుంది జర్మన్లో. తద్వారా మన దేశానికి, ప్రపంచానికి గొప్ప ఉద్యమం, రిఫార్మేషన్ డే, దిద్దుబాటు దినోత్సవాన్ని తీసుకొచ్చాడు. మార్టిన్ లూథర్ చాలా గొప్ప భక్తుడు అండి, చాలా గొప్ప భక్తుడు. ధైర్యంగా ఆ రోజు ప్రభు కోసం నిలబడి, వాక్యం కోసం నిలబడి, విశ్వాసంతో నిలబడి, కృప మీద ఆధారపడి దేవుని కొరకు సాక్షిగా చేసిన దాన్ని బట్టి ఈరోజు సంఘం మనందరం కూడా లేఖనాల ప్రాముఖ్యత ఎరిగి, దేవుని వాక్యం యొక్క విశిష్టత ఎరిగి ప్రభు కోసం జీవించాలంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు.
ఆ విశ్వాసం దేవుని వాక్యం ద్వారా వస్తుంది. ఆ వాక్యము, ఆ విశ్వాసం మనల్ని కృపలోకి నడిపించినప్పుడు రక్షించబడతాము. దేవుని రక్షణను సాధ్యమవుతుంది. తద్వారా మన జీవితంలో మన ఆత్మకు శరీరానికి కలిగిన కల్మషం నుంచి విడిపించబడి దేవుని కృపకు పాత్రులమవుతాము. ఆయన రాజ్యానికి వారసులమవుతామనే సత్యాన్ని తెలుసుకొని సంఘం దీవించబడింది. కాబట్టి చాలా గొప్ప దినోత్సవం. ఈరోజు ప్రాముఖ్యంగా లూథరన్స్కి వాళ్ళు దిద్దుబాటు దినోత్సవం ప్రత్యేకంగా ఆచరిస్తారు. రిఫార్మేషన్ డే. వాళ్ళందరికీ కూడా మన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి తరపున ప్రత్యేకమైన ఐ కంగ్రాచ్యులేటివ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూథరన్ సంఘాలు నడిపిస్తున్న దైవ సేవకులందరూ ఆయన ఇచ్చిన కృపలో నడవాలని, దేవుడు మీ పరిచర్యలను ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మిక్కిలి దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు శుభవచనం కొరకు 106వ కీర్తనలోకి వచ్చాం. మనం 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. మరచిపోయిరి. చూడండి, విశ్వాస జీవితంలో మరచిపోకూడని విషయాలు ఉన్నాయండి. పాపాన్ని మరిచిపోవాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించామో, మనం చేసిన పాపాలు, దేవునికి విరోధంగా మనం చేసిన జీవితాన్ని మరిచిపోవాలి. పౌలు అంటాడు కదా, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు నడవండి. క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తండి అంటాడు కదండి. వెనుక ఉన్న విషయాలు మరిచిపోవాలి, మంచిదే. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన జీవితంలో ప్రభుని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం అలా మర్చిపోతామని యేసయ్య మనకు ఒకటి జ్ఞాపకం చేశాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. బల్లారాధనలో ఆ మాట మనం పదే పదే చూస్తాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు ప్రభువుని మర్చిపోకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు నీకు చేసిన మేలు మర్చిపోయావా? వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్నావా? ఒక 3 విషయాలు ప్రభువును మర్చిపోతే మన జీవితంలో జరిగే నష్టాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తద్వారా నా ఆశ ఏంటంటే, దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎక్కడ యేసయ్యను మర్చిపోయావో, మరిచిపోయి ఆయన ప్రేమకు దూరం అయిపోయావు, రా. ఈరోజు యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మరిచిపోకూడదు. మరిచిపోవటం వల్ల కలిగే నష్టం ఏంటో దేవుని వాక్యంలో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం, జెర్మియా చాప్టర్ 3. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది, ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీలు చేయి రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. ఎంత బలమైన మాట చూడండి. ఆలకించుడి. తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి రోదన. ప్రభువును మరిస్తే రోదన తప్పదు. ఎందుకు నీ కుటుంబంలో ఉదయం లేచి రోదన? ఎందుకు అరణ్య రోదన? కొన్ని కుటుంబాల్లో సంతోషం లేదండి. ఆ కుటుంబాల అరణ్య రోదనే. కారణం ఏంటో తెలుసా? మీరు యేసయ్యను మర్చిపోయారు. మీరు యేసయ్యను మర్చిపోయారు, అదే కారణం. ప్రభువును మర్చిపోబాకండి నా ప్రియమైన దేవుని బిడ్డారా. దైవ సేవకుడుగా నేను గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు చేసిన మేలులు మర్చిపోవద్దు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని మరిచిపోవద్దు. ఆయనను నమ్ముకున్నప్పటి నుంచి నీ జీవితంలో ఆయన చేసిన మేలులు మరిచిపోవద్దు. మరిస్తే రోదన తప్పదు. 2వ మాట చూడండి, మరిచిపోతే ఏం తప్పదు? చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం, లేకపోతే 23వ అధ్యాయం 35 వచ్చి చదువుతున్నానండి. యెహెజ్కేలు గ్రంథం 23:35. ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకు రావలసిన శిక్షను నీవు భరించదు. చూశారండి,
ప్రభువును మరిస్తే రోదన తప్పదు, ప్రభువును మరిస్తే శిక్ష తప్పదు. యేసయ్యను మర్చిపోబాకండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉదయం లేవగానే ఏ పరిస్థితుల్లో లేచారో, యేసయ్య మీ కొరకు చేసిన అద్భుతాలు మర్చిపోబాకండి. ఆనాడు దేవుడు వారి పట్ల ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యంలో 40 ఏళ్ళు చక్కగా వారు వండకుండానే ఆహారం ఇచ్చి పోషించి సంరక్షించి తవ్వకుండానే బావిలో నుంచి నీళ్ళు ఇచ్చి వారిని బలపరిస్తే, బండ నుంచి నీళ్ళు ఇచ్చి బలపరిస్తే వారు ప్రభువును మర్చిపోయారంట. ప్రభువును మరిస్తే శిక్ష తప్పదు. 3వ మాట చూడండి, కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం మరొక మాట చూద్దాం. చూడండి, ప్రభువును మరిస్తే 9వ కీర్తన 17వ వాక్యం, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దేవుని మరిచిపోతే పాతాళం ఉంది. కాబట్టి ప్రభువును మర్చిపోకూడదు. యేసయ్య మనకి ఎన్నో మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. యేసయ్యను మరువకుండా ప్రభు బిడ్డలుగా జీవించండి. ఆయన చేసిన ఉపకారాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఆనందించండి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ చింత యావత్ ఆయన మీద వేయండి. మీ అరణ్య రోదన యేసు మీద వేయండి. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకోనని వాక్యం సెలవిస్తూ ఉండగా యేసు వైపు చూస్తూ విశ్వాస జీవితంలో ఆయన మరువకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బిడ్డలంగా ఆయనకి ఇష్టమైన పనులు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఉదయకాలం మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి ఉదయం లేవగానే అక్టోబర్ మాసం 31వ తారీఖున శుభోచనం ద్వారా మాతో మీరు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు దిద్దుబాటు దినోత్సవం, రిఫర్మేషన్ డే. ప్రపంచ యావత్తు లూథరన్ డినామినేషన్ల ప్రభా, ఆనాడు దైవ సేవకుడైన మార్టిన్ లూథరన్ మీరు లేవనెత్తుకొని ఆయన ద్వారా సంఘాన్ని సంస్కరించిన అయా లేఖనాలు మాత్రమే, విశ్వాసం మాత్రమే, కృప మాత్రమే అనే గొప్ప సిద్ధాంతాలు తన్ని ప్రపంచానికి అందించి మీ విలువైన రక్షణ భాగ్యాన్ని విశ్వాసం ద్వారా గ్రహించే భాగ్యము ప్రపంచానికి అందించారు. స్తోత్రాలు. నీ సేవకుడు ప్రారంభించిన ఆ సంస్థను మీరు ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఆయన ద్వారా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని వాక్యం ద్వారా మేలు పొందే భాగ్యం మాకు దయచేశారని నీకు స్తోత్రాలు. ఈనాడు విశ్వాసులందరూ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి, కృపకు ప్రాధాన్యత ఇచ్చి అయా వాక్యం ద్వారా నడిపించబడి కృపకు పాత్రులమై అయా విశ్వాసంలో ముందుకు సాగిపోవటకు సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని దీవించండి. ఏనాడు మిమ్మల్ని మర్చిపోతామో రోదన తప్పదని, శిక్ష తప్పదని, పాతాళం తప్పదని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోకుండా మా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవటకు సహాయం దయచేయండి. ఉదయకాలం చూస్తున్న బిడ్డలను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్, ఐసీయూలో రోగులుగా ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలపై మీ దేవుళ్ళు సమృద్ధిగా కుమ్మరించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా తండ్రి నీ బిడ్డల చుట్టూ కంచివేయండి. ప్రయాణం చేస్తున్న వారు బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, స్కూటర్ల మీద వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, నీ బిడ్డలతో మీ సన్ని తోడుగా ఉంచండి. మా తండ్రి వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలు వారి కష్టార్జితాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. డిఎస్సి కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు, ఆయా పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు, మా బిడ్డలు కళాశాలలో ఉంటూ, హాస్టల్లో ఉంటూ ఎంతో కష్టపడుతున్నారయ్యా. వారికి కావలసిన మీ జ్ఞానంతో బిడ్డలు మీరు అభిషేకించండి, సహాయం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. గర్భం లేని తల్లులు వారి గర్భములు తెరవబడును గాక. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం కలుగును గాక, క్షేమము కలుగును గాక, సహాయం దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలకు పరిష్కారం దయచేయండి. కుటుంబాల అసమాధానంతో ఎవరైతే ఉన్నారో వారికి సమాధానం దయచేయండి. మా తండ్రి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ శుభోచనం ద్వారా మీ దేవులు సమృద్ధిగా కుమ్మరించండి. మీ సేవ చేస్తున్న సేవకులను దీవించండి. వారి పరిచయలను దీవించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయలను దీవించండి. అయ్యా తండ్రి నీ కృపలు ఎత్తి పట్టుకోండి. శాఖోపశాఖలుగా ఈ పరిచయం మీరు ఆశీర్వదించమని, ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని మీ చేతులు ఎత్తి పట్టుకుంటూ మీరే మాకు తోడుగా ఉండి
ఈ అక్టోబర్ మాసం అంతా పరిచర్య జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందు జరగబోయే పరిచర్యలో కూడా మీ సన్ని తోడుగా ఉంచి మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనం ద్వారా యేసయ్య దీవెనలు పొందుకోవడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, పరిచర్లకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సాయంకాలం 7 గంటలకు స్త్రీల పరిచర్య జరుగుతుంది. మీరు ఆన్లైన్లో చక్కగా చూడొచ్చు. వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే స్త్రీల కూడికలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ అండి. రేపు సాయంత్రం వాగ్దాన సందేశ కూడిక, శుద్ధీకరణ కూడిక జరుగుతాయి 6:30 గంటలకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో. అందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.